అన్నారు. అలా శేషారావు గారు కూడా దగ్గరుండి చెప్పారండి. కాబట్టి దీని గురించి మాకు ప్రత్యేకంగా కొద్దిగా చేసి గవర్నమెంట్ వారు చేస్తే దానికి మేము అన్నా ఉంటాం. లేకపోతే గేదెలకు మేతగాడ లేదు, మనుషులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఏ గ్రామాలు తాళ్ళపాలెంతో పాటు ఇంకా మునిగిపోయి ఉన్నారు? తాళ్ళపాలెం అండి, సింగవరం, తీరుగుడు, కంసాలపాలెం, రాయమెట్ల, ఈ 4 గ్రామాలు ఉన్నాయండి. అలాగే నందమూరు కూడా ఇది అంటే మాకు వచ్చింది కాలం అటే వస్తుందండి. నేను ఇదేంటంటే ఇక్కడ బతికేదంతా రైతులే బతుకుతారండి. రైతే అంటే వ్యవసాయం, పశువులు. ఇక్కడ సంబంధించిన తాళ్ళపాలెం గ్రామం అయినా చుట్టుపక్కల గ్రామాలైనా రైతులు పశు సంపదతో వ్యవసాయంతో ఉంటారండి. ఇక్కడ వచ్చి ఎర్రగాల సమస్య ఏంటంటే 2 సంవత్సరాలు బాగుందనుకోండి, 3వ సంవత్సరం ఎర్రగాల వస్తుందండి. ఈ 2 సంవత్సరాలు ముందుకెళ్దామని ప్రతి రైతు ఆలోచిస్తాడండి. కానీ ఈ రైతులది ఈ ఎర్రగాలం రావడం వల్ల 2 సంవత్సరాలు ఎదరికెళ్తాం లేదండి. ప్రతి రైతు కూడా 5 సంవత్సరాలు వెనకబడుతున్నారండి. అంటే ఈ రైతులు చాలా నష్టపోతున్నారండి. ప్రతిసారి ఇదే జరుగుతుందండి. దీనికి శాశ్వత పరిష్కారం అంటే లేదని అంటే రైతాంగం డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేసినా కానండి శాశ్వత పరిష్కారం దొరకట్లేదండి. దీనికి అంటే మేము గ్రామ స్థాయిలో ఏమీ చేయలేకపోతున్నామండి. మండల స్థాయిలో వాళ్ళు